జన్ డబుల్ సెంచరీ. ఏబిఎన్ పేపరు, ఆంధ్రజ్యోతి ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ పేపరు. సో డబుల్ ఇంజన్, డబుల్ సెంచరీ, డబుల్ ఇంజన్ అంటే ఆల్రెడీ అక్కడ బీహార్లో గవర్నమెంట్ ఉన్నది కూడా ఎన్డీఏ వాళ్ళదే. అంటే ఓకే. నితీష్ ఆ! కుమార్ ముఖ్యమంత్రి, బీజేపీ పొత్తుల గవర్నమెంట్ ఉంది. ఓకే. మళ్ళీ కొత్త గవర్నమెంట్ కూడా వాళ్ళదే వచ్చింది. ఓకే. డబుల్ ఇంజన్ ఎందుకంటే సెంట్రల్ లో కూడా బీజేపీ గవర్నమెంటే. బీజేపీ ప్లస్ ఇలా అలియన్స్ తో ఎన్డీఏ గవర్నమెంట్ అంటుంది. ఓకే. అలా గవర్నమెంట్ కూడా అక్కడ ఇక్కడ రెండవ చోట్ల ఉంటే డబుల్ ఇంజన్ అని వర్డ్ యూజ్ చేస్తారు మామూలుగా రీసెంట్ గా పాలిటిక్స్ లో. ఓకే. సో సెంట్రల్ లో వాళ్ళదే, స్టేట్ లో వాళ్ళదే ఉంటే డబుల్ ఇంజన్ అని వర్డ్ యూజ్ చేస్తారు కాబట్టి అట్లా రాసిండు. ఓకే. డబుల్ సెంచరీ అంటే మనం క్రికెట్ లో ఇట్లా చూస్తుంటాము, సేవాగ్ గానీ టెండూల్కర్ గానీ టెస్ట్ డబుల్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ డబుల్ కొట్టారు సెంచరీ కానీ చేసిరని. మామూలుగా వన్డేలో కూడా కొట్టినట్టు వర్షం ఎప్పుడన్నా వన్‌డేలో డబుల్ సెంచరీ డబుల్ సెంచరీ ఏమో టెస్ట్ తక్కువ. మ్యాచ్ లో అయితే టెస్ట్ కొడతారు. మ్యాచ్‌లో అయితే పక్కా. మనము చూస్తున్నాం కాబట్టి ఇక రాజకీయాల్లో కూడా డబుల్ సెంచరీ కొట్టారు ఇద్దరు. ఓకే. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మన నరేంద్ర మోడీకి చేతి కింద, హ్మ్. ఈయన జేపీ నడ్డా. ఓకే. ఈయననే మన సెంట్రల్ బీజేపీ పార్టీకి అధ్యక్షుడు. ఓకే. ఈయన కూడా మాస్టర్ స్కెచ్ మామూలుగా ఉండదు మైండ్. మామూలుగా అంటే వీళ్ళు నరేంద్ర మోడీ వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ లా ఫ్రంట్ సైడ్ పార్టీ కోసం పనిచేది, ప్రభుత్వం నడిపిస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో పార్టీని నడిపించేది ఈయననే, అమిత్ షానే, ఇది సారీ జేపీ నడ్డా గారే. ఓకే. సో వీళ్ళందరికీ మాస్టర్ ఎవరంటే అమిత్ షా. అమిత్ షా. చెప్తాడు ఇట్లా నడ్డాజీ ఇట్లా పలానా స్టేట్ లో పోయి చేయాలి, వర్క్ చేయాలంటే ఈయన టీం అంతా దింపుతాడు. ఓకే, మనం ఎలక్షన్లు వస్తున్నాయి ఇట్లా అంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు డబుల్ సెంచరీ అంటే ఇప్పుడు 202 వచ్చినాయి కదా వీళ్ళకు. అవునవును. యాక్చువల్లీ వీళ్ళు పోటీ చేసిందంటే 245 సీట్లకు. వీళ్ళు ఇప్పుడు నితీష్ కుమార్ 101 సీటు పోటీ చేసిండు. ఓకే. మన నరేంద్ర మోడీ పార్టీ బీజేపీ కూడా 101 సీటు పోటీ చేసింది. ఇద్దరు కలిసి 202 సీట్లు పోటీ చేస్తే 202. మొత్తం టోటల్ కూడా వాళ్ళకి వచ్చిన సీట్లని 202 సీట్లు. ఓకే. వీళ్ళకి ఇంకొక పర్సన్ ఉన్నాడు, చిరాగ్ పాస్వాన్ అని. అలా వాళ్ళ డాడీ గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా, రామ్ విలాస్ పాస్వాన్ అని ఆయన ఉండే. ఆయన క్రియేట్ చేసిన ఓట్ బ్యాంకు, ఆ సామాజిక దళిత సామాజిక వర్గంలో వాళ్ళకి క్రియేట్ చేసిన ఆ ఫేమ్ ఇప్పుడు కూడా ఆ చిరాగ్ పాస్వాన్ కి నిజంగా వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం ఇస్తున్నట్టే అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఆయన లేడు, 5 years అవుతుంది చనిపోయి. కానీ ఓకే. చనిపోయినా కానీ వాళ్ళ బాబు ఇంత సక్సెస్ అవుతున్నట్టే మాత్రం ఆయన చాలా గట్టి వర్క్ గట్టి చేసిండు, వర్గం బీదల చేసిండు. కోసం కష్టపడ్డాడు కాబట్టి అది చాలా మంచిగా పనిచేస్తుంది. హ్మ్. సో ఇక్కడ మనం మెయిన్ గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ చూస్తే కామ్గా ఉంటాడు. ఓకే. నరేంద్ర మోడీకి రైట్ హ్యాండ్ ఉంటాడు అమిత్ షా. అమిత్ షా స్కెచ్ చేసిండంటే అపర చాణక్యుడు అని చెప్పొచ్చు. ఈ కాలంలో మనం యాక్చువల్లీ చాణక్య నీతి అని చదువుతుంటాం పాలిటిక్స్ లో. సో చాణక్యని మనం చూడలేదు కానీ ఈ కాలంలో మాత్రం అమిత్ షా అలాంటి ట్రిక్సే ప్లే చేశాడు. నేను యాక్చువల్లీ 2014లో ఢిల్లీలో జాబ్ చేసినప్పుడు అప్పుడు నేను చూసిన, అప్పుడు అబ్కి బార్ బీజేపీ గవర్నమెంట్ అని యాడ్ వస్తుండే టీవీలలో. మేము హాస్టల్లో ఉంటే టీవీ పెడితే మనం హిందీ ఛానల్స్ కదా మొత్తం అక్కడ ఢిల్లీ అవును. సైడ్ అవును. వస్తుండే. నాకు తెలియకుంటుండే కానీ చూసిన. అయితే ఎలక్షన్ టైంలో బాగా ఎంపీల నామినేషన్ జరుగుతున్నాయి. ఓకే. ఒక క్యాండిడేట్ ఏం చేసిండంటే నామినేషన్ వేసాడు కాంగ్రెస్కి వెళ్ళి, లాస్ట్కి వచ్చినాక నేను ఉన్నాను రా బాబు అని వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అంటే అంత వేవ్ క్రియేట్ చేసిండు అమిత్ షా. అమిత్ షా ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటాయి, ఎంపీ సీట్లు. సో మొత్తం ఇన్ఛార్జ్ మొత్తం అమిత్ షా తీసుకున్నాడు. అక్కడ ముందే ఈ రౌడీలు ఎక్కువ, దాదాలు ఎక్కువ, కానీ ఇంక అమిత్ షా వాళ్ళకంటే దాదా. అలా అందరి ఏమి పని చేయకుండా చేసి దాదాపు చాలా పెద్ద మొత్తంలో సీట్లు గెలిపించిండు. అప్పుడు 2014 టర్నింగ్ పాయింట్ అంటే బీజేపీకి యాక్చువల్లీ. సో అమిత్ షా స్కెచ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ బీహార్లో ఏం చేశారంటే, ఇది ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా ఎలక్షన్ వ్యూహకర్త అనే అతను, అలా పార్టీలో ఒక అతను నామినేషన్ వేసిండు ఎమ్మెల్యేకు. వేసిండు పొద్దుడు కోట్ల అనగా బీజేపీలో జంప్ అయ్యిండు, వద్దు నాకు వద్దు అని చెప్పేసి. అంటే అమిత్ షా టార్గెట్ చేసిండంటే ఒక పర్సన్ ని అలా చేస్తాడు. బిజినెస్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఎట్లా రౌడీజంగా. బెదిరియాలి, ఎట్లా బెదిరించి చూడండి, అట్లా బెదిరిస్తాడు. ఎట్లా సామధాన దండోపాయాలు ఎన్నో కశవ. అంటే మామూలుగా అయినటువంటి మామూలుగా తీసుకొస్తాడు. రకరకాల ఇంకా ఆ టెక్నిక్స్ అని ఉంటాయి కదా, సామధాన దండోపాయాలు అంటే కట్టె తీసుకొని కొట్టాలనుకుని కట్టె తీసుకొని కొడతాడు, తెలివి ఉపయోగించాలనుకున్న తెలివి తెలుగు ఉపయోగిస్తాడు. పర్సన్. ఎట్లా ఆ, అంటే అవతలోడిని బట్టి దాని అవతలను బట్టి తీసే ఆయన తెలివితేటలు ఉపయోగించి పార్టీకి మాత్రం తీసుకొస్తాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుందంటే దానికి కారణం అంటే అమిత్ షా. మాకున్న అవగాహన ప్రకారం మాత్రం ఖచ్చితంగా అమిత్ షా గారి స్టంటే ఇది. అమిత్ షా గారి తెలివితేటలు చాలా ఉన్నాయి. ఇక బీజేపీ కార్యకర్తలు యాక్చువల్లీ మన జూబ్లీస్ లో ఓడిపోయినా కొంత బాధలో ఉన్నారు, కానీ ఇక్కడ నరేంద్ర మోడీ సాధించిన డబుల్ హ్యాట్రిక్ చూసి మాత్రం, డబుల్ సెంచరీ చూసి మాత్రం ఆనందం. ఆ ఆనందానికి అవధులు యాక్చువల్లీ లేవు. అవధులు లేవు. వాళ్ళు నిజంగా, నేను కొంతమందితో మాట్లాడిన బీజేపీ కార్యకర్తలతో, హ్మ్. అన్న బీజేపీ జూబ్లీస్ లో ఇట్లా అయిందన్న బాధ ఉంది,
కానీ దాని మించిన ఆనందం ఉంది. బీహార్లో గెలిచిన మీరు ఒక్క సీటు పోతేదే కానీ ఆడ 202 సీట్లు గెలిచింది అది చెప్పేసి అయితే బీజేపీ కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతారు. యాక్చువల్లీ వాళ్ళు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. సరే బీజేపీ కార్యకర్తలు అనుకున్నాడు గెలవలే కానీ బీహార్లో మాత్రం అమిత్ షా ప్రయోగించిన అన్ని పనిచేసినాయి. బీహార్ యాక్చువల్లీ చాలా వెనుకబడ్డ రాష్ట్రం శివ. ఓకే. ఇక్కడ అప్పుడు నేను 2005 ఆ టైంలో తెలుసుకున్న దాని ప్రకారమే మన మహబూబ్నగర్ డిస్టిక్లో గనేటు ఒక ₹3 ఉంటే బీహార్లో ₹1 గనేటు. అంటే వాళ్ళకు మనకు అంత డిఫరెన్స్. ఇప్పుడు మన ఊర్లో మినిమం 500 కూలీ చేస్తారు మామూలుగా జనరల్గా చిలకలకు పోయినా ఎడిపోయినా. పొలం అక్కడ పనికి వెళ్తారు. బీహార్లో అక్కడ 100-200 రూపాయల కూలి దొరకాలంటే పెద్ద కష్టం వాళ్ళకు. సో వాళ్ళు పెద్ద రాష్ట్రము, అన్ని వనరులు ఉన్నాయి కానీ కాకపోతే కొంత అవగాహన లేకపోవడము డెవలప్మెంట్ మీద కొంచెం వాళ్ళు రాంగ్ రూట్లో ప్రయాణిస్తారు కూడా ఇంకా. ఉమ్. అందుకోసమని ఆ బీదరికం కారణంగానే మనం ఎక్కడ చూసినా ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా కానీ ఏ అడ్డ మీద చూసినా కానీ బీహార్ కూలీలే దర్శనమిస్తారు. చెన్నై, బెంగళూరు ఎక్కడ చూసినా ఈ మెట్రో సిటీస్ ఉంటాయి కదా, ఈ మన బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ. హైదరాబాద్ గాని. సో ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. సో అంటే వాళ్ళకు ఆ, బీదరికం ఫస్ట్ ప్రధాన కారణం. ఇక అంటే వనరులు ఉన్నా కానీ, భూములు ఉన్నా కానీ పంటలు పండలేని పరిస్థితి. వ్యవసాయం చేద్దామన్నా సరిగా ఒక సౌకర్యాలు లేక రకరకాల కారణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు మామూలు హామీలు ఇవ్వలేదు. అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, నితీష్ కుమార్ కానీ ఉమ్. ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున చాలా హామీలు ఇచ్చారు. మరి చూడాలి ఇప్పుడు బీజేపీ ఇప్పుడన్నా వాళ్ళు బీహార్ని అభివృద్ధి పదం పైపు నడిపిస్తుందా, మరి అలాగే ఉంటుందా ఏందో చూడాలి. సో ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రం లేపి పడేసింది మొత్తం. పోస్ట్ దంచి కొట్టిరు అనుకో నరేంద్ర మోడీది మెయిన్గా. ఏంది డబ్బులు అయింటి అవి చేతిలోని అవి కలర్ పేపర్స్. డబ్బులు లాగానే కొడుతున్నాయి. కాదు కాదు. ఎందుకంటే ప్రధాన కారణం వీళ్ళు ఒక్కొక్క మనిషికి ఆడ మనిషికి ₹10,000 ట్రాన్స్ఫర్ చేసారు ఇమ్మీడియట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్. అంటే అంతా ఆధార్ కార్డు ప్రతి ఒక్క నోటుకు. ప్రతి ఒక్క కుటుంబానికి ఓకే. ఓటుకని కాదు, ఉమ్. కుటుంబానికి ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఉమ్. అందులో ఒక ఆడ మనిషి ఉంది, 3 మగవాళ్ళు ఉంటారు. ఉమ్. సో ఆమెకు ఆడమకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేసారు. వాళ్ళ అకౌంట్ అన్ని ఇప్పుడు ఆటోమేటిక్ గా లింక్ ఉన్నాయి కదా శివ, జన్ధన్ ఆధార్ అని. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డ్ తో లింక్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో ₹100 అకౌంట్ తీస్తే ఆటోమేటిక్ గా లింక్ అయిపోతుంది. అవును. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ తన మొత్తం డేటా ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది. ఓకే మనం పలానా ఊర్లో పలానా ఊరు ఉంది, ఆ ఊరు మొత్తానికి డబ్బులు పంపించాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఉమ్. ఒక నిమిషం వల్ల బటన్ నొక్కగానే వాళ్ళకి పడిపోతాయి ఆటోమేటిక్ గా. ఆధార్ కార్డు ఆల్రెడీ ఉంటాయి, అవును. ఆధార్ కార్డు ఆల్రెడీ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. బ్యాంక్ అకౌంటా, పోస్ట్ ఆఫీసా, ఏదో ఒక ఏదో ఒక కంపల్సరీ లింక్ అయింది. ఇట్లా డబ్బులు వేసారు. అది కూడా ఒక కారణం ఈ బీజేపీ ఇంత మెజారిటీతో విజయం సాధించడానికి. సో మొత్తం 240 సీట్లుగా 200 చోట్ల గెలుపు, గెలుపు. 243 సీట్లు టోటల్ వాళ్ళకు. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 89 సీట్లేమో బీజేపీ గెలిచింది, ఉమ్. వీళ్ళకి జేడీయూకు 85 సీట్లు. 85 JDU అంటే మన నితీష్ కుమార్ది. మరి ఇప్పుడు లెక్క ప్రకారం ఎవరు కావాలి? బీజేపీ వాళ్ళు కావాలి బీజేపీ. ముఖ్యమంత్రి. కానీ అవును. నరేంద్ర మోడీ గారు చాలా తెలివైన వ్యక్తి, అమిత్ షా గారు చాలా తెలివైన, మళ్ళీ ఈయననే చేస్తారు సీఎం. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ లో గవర్నమెంట్ నడవాలంటే కూడా ఈ నితీష్ కుమార్ ఎంపీలే కారణం కాబట్టి. సో సెంట్రల్ ఎలాగో వీళ్ళు నడిపిస్తారు గవర్నమెంట్, స్టేట్ లో వాళ్ళు ఏమి ఇంటర్ఫియర్ గారు, మళ్ళీ ఈయనకే ఇస్తారు. ఎందుకంటే ఆయనకు అవినీతి పరుడు అనే ముద్ర అయితే లేదు ఇంతవరకు. మామూలుగా 20 ఓకే. ఏళ్ళ నుంచి వెళ్తున్నట్టే ఉండాలి యాక్చువల్లీ, కానీ అవన్నీ ఏవి లేకుండా చేస్తున్నట్టు మరి గ్రౌండ్ లెవెల్ అవి లేకుండా అయితే చూసుకున్నాడు, అలాంటి మరకలు అయితే లేకుండా చూసుకున్నాడు. ఓకే. సో మొత్తం మీద వాళ్ళదే ఇంకో అతను ఉన్నాడు చిరాగ్ పాస్వాన్ అని, చూపిస్తాను నీకు అతను ఫోటో చూపిస్తా. మహాగఠబంధన్ కు మహాగట్టి దెబ్బ 35 35 సీట్లకే సీట్లకే పరిమితం. పరిమితం. బీహారీలు ఇంకా వీడని జంగిల్ రాజు భయం. జంగిల్ రాజు అంటే తెలుసు కదా, జంగిల్ అంటే అడవి, అడవి. అంటే అటవికే రాజ్యం చేసిరు లాలు ప్రసాద్ యాదవ్ అన్నట్టు. సరే మనం అయితే చూడలే అది నిజమా కాదా కానీ ఒక స్లోగన్ అయితే క్రియేట్ చేసారు, జంగిల్ కా రాజ్. జంగిల్ రాజ్. అట్లా 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్. కాంగ్రెస్ పరిమితం. మజ్లిస్ మజ్లిస్ ఖాతాలో ఖాతాలో 5 5 సీట్లు. సీట్లు. సీఎం గా మరోసారి నితీష్ కుమారే. ఇట్లా ఆయన ఆశ్చర్యార్థకం ఆశ్చర్యకరమైన వ్యక్తి. అంటే ఆయన అవుతాడా కదా కానీ నేను చెప్తున్నా కంపల్సరీ కూడా నితీష్ కుమారే అవుతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ చాలా తెలివైన వ్యక్తి, అమిత్ షా అంతకు మించిన తెలివైన వ్యక్తి. ఎవరిని ఏడగూసేయటంలో ఆయనకు బాగా తెలుసు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద గట్టి దెబ్బ శివ. నిన్న మొన్న రాహుల్ గాంధీ
ఓట్ చోరీ యాత్రని ఇక్కడ బీహార్‌లోనే చేసిండు. ఓకే. చేసిండు. చూడనికి పబ్లిక్ గూడా కనిపిచ్చిర్రు మనకు. యాత్రల పబ్లిక్ గూడా కనిపిచ్చిర్రు గానీ, మరి అవి ఓట్ల రూపంలో మారలే. ఎందుకంటే సరే కొంతమంది ప్రచారానికొచ్చిర్రు. పైసలిస్తే 100, 200, 500 ఇస్తే తీసుకున్నారు. వాళ్ళ ఓటు ఎక్కడేయాలనో అక్కడేసిర్రు. అక్కడేసిర్రు. సైలెంట్‌గా ఓటింగ్ జరిగినట్టుంది. సో, మొత్తం మీద దెబ్బయిందయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద దెబ్బ తిన్నది. ఇంగా ప్రశాంత్ కిషోర్ అనే అతనిది చానా డ్యామేజ్ చేసుకున్నాడు. ఇంక అతను పొలిటీషియన్‌గా పనికిరాడు. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌గా పనికిరాడు. సో, ఇప్పుడు నీకు ఎవరిది 'చిరాగ్ పాస్వాన్' చూపిస్తన్నా కదా ఫోటో. హ్మ్. 'చిరాగ్ పాస్వాన్' చూపిస్తా. ఆల్రెడీ ఎంపీ అనుకుంటా అతను 'చిరాగ్ పాస్వాన్.' ఈయననే. ఏ ఫోటో బొట్టు మాత్రం బాగా పెడతారు శివ. మనోళ్ళే మా తాత పెట్టినట్టుగానా. బొట్టు బొట్టు మాత్రం ఖతర్నాక్ పెడతాడు. నిజంగా మామూలుగా ఎవరు పెట్టరు యాక్చువల్లీ. కానీ ఇంత ఇతనికి పెద్ద పెద్ద వయసు గూడా లేనట్టుంది. లేదు అంతే. దాదాపు 40 ఇయర్స్ ఉంది. పెళ్లి చేసుకోలేదంట ఇంకా. ఇంకా ఇప్పుడు గూడా. మొన్న తేజస్వి యాదవ్ ఉండి, "భయ్యా నువ్వు పెళ్లి చేసుకో" అంటే రాహుల్ గాంధీ పక్కనే కూర్చొని నేను కూడా చేసుకోలే కదా అని నవ్వుతున్నాడు. ఆ! రాహుల్ గాంధీ చేసుకోలే. ఎందుకో గాని మరి మ్యారేజ్ అయితే చేసుకోలే గాని, ఇంకా అంటే చెప్పలేము. ఇప్పుడు నరేంద్ర మోడీ గాన పెళ్లి చేసుకోకుండా ఎట్లా పాలిటిక్స్ చేస్తున్నాడో, హ్మ్. అట్లా చేద్దామని గాని డిసైడ్ అయ్యిండేమో తెలవదు మనకు గాని, చానా యంగు. మనం హ్మ్. ఏది 'లీడర్' సినిమాలో చూసినాం కదా 'రానా'. హ్మ్. అట్లా కొంచెం అట్లా ఉన్నాడు కదా. సేమ్ ఏజ్ కూడా ఆ ఏజ్ గ్రూప్ గాని అట్లా గాని. అవును. కానీ 19 సీట్లు గెలిచిండంటే నిజంగా గ్రేటే. ఇప్పుడు ఆయన కోరుకున్న మంత్రి పదవులు ఇస్తారు అక్కడ బీహార్‌ల. ఆ! ఆల్రెడీ ఈయన ఇప్పుడు సెంట్రల్‌లో ఉన్నాడు అనుకుంటా, నాకు తెలిసి సెంట్రల్‌లో ఉన్నాడు. ఆ! 'చిరాగ్ పాస్వాన్ సెడ్ విల్ బి ఇన్ ఇండియా టిల్ నరేంద్ర మోడీ ఈజ్ మై ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్' మినిస్టర్. అంటే ఇంకోటి శివ మెయిన్‌గా డిస్కస్ చేయాలంటే ఇప్పుడు ఉన్నాడు కదా ఎవరు మన నితీష్ కుమార్. హ్మ్. ఒకప్పుడు 2014లో నితీష్ కుమార్ వీళ్ళంతా ఎన్‌డీఏలోనే ఉండే. నితీష్ కుమార్ ఏం చేసిండంటే నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అయితాని వీళ్ళకు పొత్తులో నేనే అయితా అని వచ్చేసి అడ్డం వచ్చిండు. ఓకే. అప్పటికి నరేంద్ర మోడీ ఇంత ఫేమస్ కాలే. ఓన్లీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. ఓకే. సో, బీజేపీ కార్యకర్తలు కూడా అప్పుడు ఎల్‌కే అద్వానీ వీళ్ళు ఉంటారు కదా! డైలమాలో ఉన్నారు. ఎవరైతారు ఏందనేది. నితీష్ కుమార్ ఏంది ఇప్పుడు గోవాలో మీటింగ్ పెట్టిర్రు అప్పుడొకటి. వాళ్ళకు బీజేపీ పార్టీ హెడ్ మీటింగ్ గోవాలో పెట్టేసి 2013 అనుకుంటా నాకు తెలిసి. 13 ఆ టైంలో గోవాలో మీటింగ్ పెట్టేసి ఈయనని మన ఆ పార్టీకి ఈయననే మా అభ్యర్థి అన్నట్టు డిసైడ్ చేసిండు నరేంద్ర డిసైడ్. మోడీని. ఓకే. చేసినప్పుడు అప్పుడు నితీష్ కుమార్ ఏం చేసిండు అలిగిపోయిండు. అలిగిపోయి సెపరేట్‌గా పోయిండు. హ్మ్. ఆ ఎలక్షన్‌లో సెపరేట్‌గా పోటీ చేసిండు. సో, ఓట్లు కూడా ఆయనకు రాలే అప్పుడు పెద్ద ఎంపీ సీట్ రాలేదు. మళ్ళీ తర్వాత ఇంక అన్నీ ఆయన తలుచుకుంటే ఎవరితోనైనా పొత్తు కలుస్తాడు. హ్మ్. ఆయన ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చోవాలంటే నరేంద్ర మోడీతోనే కలిసిండు. రేపు ఇంకెవరితోనైనా కలుస్తాడు. అటువంటి చాణక్యుడు ఆయనైతే ప్రధానమంత్రి కావాలనేది కోరిక యాక్చువల్లీ. ఓకే. నరేంద్ర మోడీ వచ్చినాక ఇంకా సీటు ఖాళీ లేదని డిసైడ్ అని చెప్పేసి బీహార్‌కే పరిమితం అయ్యిండు. ఓకే. సో, ఇప్పుడు పొలిటికల్ హీరో అంటే ఈ అబ్బాయిని చెప్పుకోవచ్చు. ఎవరు 'చిరాగ్ పాస్వాన్.' వీళ్ళ డాడీ ఫోటో చూపిస్తా నీకు. రామ్ విలాస్ పాస్వాన్. ఇగో ఈయన. ఆళ్ళ డాడీ ఈయననే. ఓకేనా. ఓకే. బీహార్‌లో వీళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఓకే. కాపోతే మంచి ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాడు. ఆ బీహార్‌లో అంతా బీదర్ రాష్ట్రంలో. ఇంతా ఇంకా ఇప్పుడు ఆయన చనిపోయి 5 ఇయర్స్ అయితున్నా ఆళ్ళ డ్యాడీని గుర్తించుకొని, ఇప్పుడు మామూలుగా ఈయనను చూస్తే ఏమనుకుంటారు, చిన్న పిల్లాడు నీకేం తెలుసురా అనుకుంటారు. అవును. కానీ వాళ్ళ డ్యాడీ క్రియేట్ చేసిన బేస్‌మెంట్ అట్లా ఉంది. అంత గట్టి పునాదులేసిపోయిండు కాబట్టి, హ్మ్. ఈరోజు పాలిటిక్స్‌లో ఇంగా తప్పుకొని ఆయన గాని, ఆయన పార్టీని గాని బతికించుకొని నిజంగా నేను గూడా ఇంత ఎక్స్‌పెక్ట్ జేయలే. అంత పెద్దగా ఏమి ఇంపాక్ట్ ఉంటదబ్బా అనుకున్నా గానీ, మొత్తం మీద సూపర్ స్టార్ అయితే అయిండు. నీకు తెలుసు గదా! ఈయననే నితీష్ కుమార్. నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రి ఈయననే. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గూడా. నిన్న చెప్తున్నాడు ఈయన చెప్తున్నాడు. ఇది చిరాగ్ పాస్వాన్ చెప్తున్నాడు. నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి డౌట్ లేదని చెప్తున్నాడు. అంటే ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇప్పుడు ఈ బీజేపీకి ఎక్కువ సీట్లున్నాయి గదా! ఎవరైతారని డౌట్ ఉంది. డౌట్ ఉన్నందుకు ఇప్పుడు ఈళ్ళు ముగ్గురు పొత్తనమాట. బీజేపీ, ఇతను, ఇతను ఇతను. నితీష్ కుమార్. హ్మ్. సో, ముగ్గురు పొత్తున్నందుకు ఎవరైతారని డైలమాలో ఉన్నందుకు ఈయననే ఇతను డైరెక్ట్ ఇప్పుడు చెప్తున్నాడు నితీష్ డైరెక్ట్. కుమారే అని చెప్తున్నాడు కాబట్టి, సో, కొత్త బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి మన ఛానల్ తరపున మరొకసారి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీజేపీని ఈసారైనా బీదరికం నుంచి గట్టున పడేసి, అక్కడ అన్ని రకాల డెవలప్‌మెంట్లు సాధించాలని కోరుకుంటూ
ముగిస్తున్నాం.